సో ఆర్టికల్ 19 అనేది లేకపోతే ఇండియాకు జరిగే నష్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ వీడియోలో. నష్టం అంటే ఏం లేదండి, సింపుల్గా నీకు స్వేచ్ఛ ఉండకపోతుండే. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆర్టికల్ 19లో 6 ఫ్రీడమ్స్ ఉంటాయని చెప్పి. సో ఇవేవి కూడా ఉండకపోతుండే, బానిసలాగా బతకాల్సి వస్తుండే. ప్రతి ఒక్కరు, మీరు నేను అందరం కూడా బానిసలాగా బతకాల్సి వస్తుండే. అట్లా బతకొద్దని చెప్పి మహానుభావుడు అంబేద్కర్ ఏం చేశారంటే ఈ ఆర్టికల్ 19 అనేది ఇంప్లిమెంట్ చేయించారు దగ్గరుండి. సో ఇంత ఫ్రీడమ్ నీకుంది, ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి దానికైనా కనీసం ఒక్కసారైనా కూడా పొగడాలు అనిపించలేదా? లేదంటే నాకు అర్థం కాదు, ఏంటో మీ లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. కానీ ఎందుకు నచ్చడు సరే ఒక పని చేద్దాం, అంబేద్కర్ ఎందుకు నచ్చడో కామెంట్స్లో ఒకసారి రాయండి. అవి చూసి నేను ఒకవేళ నా వల్ల అవుతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇదేదో మంచిగా ఉంది. మీకు ఒకవేళ అంబేద్కర్ నచ్చకపోతే దేనివల్ల అంబేద్కర్ నచ్చలేదో నాకు కామెంట్ చేయండి. నేనేం చేస్తానంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ సిరీస్ ఇది ఇట్లానే నడుస్తుంటుంది, దీంట్లో ఎట్లాంటి చేంజ్ లేదు. నాకు జస్టిస్ కావాల్సిందే నా 60 వీడియోస్కి. కాకపోతే ఒక చిన్న కరెక్షన్, కామెంట్లు చేయండి. అంబేద్కర్ ఎందుకు నచ్చాడు మీకు, దానికి ఒక కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియోలు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వల్ల అవుతే చేస్తా, లేదంటే ఫ్యూచర్లో చెప్తా. ఓకేనా? సో ఇది ఆర్టికల్ 19 లేకపోతే బానిసలాగా బతకాల్సి వస్తుంది అందరం. నువ్వు, నేను, అందరం, ప్రతి ఒక్కరం కూడా బానిసలాగా బతకాల్సి వస్తుంది. అట్లా వద్దని చెప్పి మహాత్ముడు అంబేద్కర్ గారు ఏం చేస్తారంటే ఆర్టికల్ 19ని ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ఆర్టికల్ 19 ఫినిష్. కామెంట్స్ అయితే చేయండి. ఒకవేళ అంబేద్కర్ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో క్లియర్గా మెన్షన్ చేయండి. నేను దానికి సంబంధించి వీడియో చేస్తాను. ఓకే.